హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మైత్రి ఛానల్. ఈరోజు ఒక మంచి స్టోరీ. ఏంటిదంటే, ఒక ఇద్దరు పేరెంట్స్ ఉంటారంట. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలంట. మదర్ ఇంట్లోనే ఉంటుందంట, ఫాదర్ ఆఫీస్కి వెళ్తాడనమాట. చాలా హ్యాపీగా ఉంటాడు ఫాదర్. ఇద్దరు పిల్లలు పుట్టారు, కొంచెం టెన్షన్ అయ్యింది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంకొంచెం టెన్షన్ అవుతుంది. ఇంట్లో ఖర్చు పెరిగాయి, శాలరీ తగ్గింది, అయినా టెన్షన్ అయింది. టెన్షన్కి వచ్చేసింది షుగర్. అయ్యో, షుగర్ వచ్చేసింది అని అందరూ అడుగుతూ ఉన్నారన్నమాట. షుగర్ వచ్చింది. ఇప్పుడు వైఫ్ ఏం చేయలేదు, ఇంట్లో అయితే అలానే ఉంటుంది. అన్ని ఖర్చులు పెరిగాయి, ఏమీ తగ్గలేదు. షుగర్ వచ్చింది, ఇంకా టాబ్లెట్స్ పెరిగాయి, తగ్గలేదు. అతనికి వాళ్ళ పాపని చూడంగానే ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. సరే, నేనేమంటున్నాను, షుగర్ వచ్చిందని బాగా టెన్షన్ అయిపోతున్నారా? అవ్వకండి. మీకు కావాల్సిన ఫుడ్ తినండి, మీరు కావాల్సినంత హ్యాపీగా ఉండండి, మీరు కావాల్సినంత పడుకోండి. షుగర్ వచ్చిందని చాలా భయపడకండి. యాజ్ ఆఫ్ నౌ ఒక ఏజ్లో అందరికీ వస్తుంది, షుగర్ రాదు అని చెప్పలేము. అది ఒక డయాబెటిక్. ఈ షుగర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే, కొంచెం పిల్లలతో ఆడుకోండి, ఇంకొంచెం సేపు పైకి వెళ్ళండి, లేదా ఎక్కడ ఫ్రీగా ఉంటుందో అక్కడికి వెళ్ళండి, కొంచెం సేపు చెట్లను నాటండి, ఇంకొంచెం సేపు వెదర్లో కూర్చోండి, ఇంకొంచెం సేపు గేమ్స్ ఆడండి. ఒక్క 20 minutes మెడిటేషన్ చేయండి. యాజ్ ఆఫ్ పాసిబిలిటీ 10 minutes మెడిటేషన్ చేయండి. కొంచెం సేపు ఆకాశంలో చుక్కల్ని చూడండి, చందమామని చూడండి. ఎంత రిలాక్స్ అవుతారో తెలుసా. టీవీ కట్ చేయండి, మొబైల్ కట్ చేయండి, కొంచెం సేపు అలా ఎంజాయ్ చేయండి. డైలీ టాబ్లెట్స్ వేసుకోండి, తప్పది, వేసుకోవాల్సింది. కానీ ఫుడ్లో కొంచెం డైట్ ఫాలో అవ్వండి. ఏం డైట్ అంటే ఏం లేదు, కొంచెం బ్రౌన్ రైస్ తీసుకోండి. మనకి తెలిసిన షాప్స్లోకి వెళ్ళండి. కొంచెం బ్రౌన్ రైస్ మనకి డిఫరెంట్ వేస్లో ఉంటాయి. మనం ఆన్లైన్లో తీసుకోవడం కన్నా షాప్కి వెళ్ళి, కొన్ని షాప్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. బ్రౌన్ రైస్ ఎలా ఉడుకుంది, నార్మల్ రైస్ లాగానే అవుతుంది బ్రౌన్ రైస్ కూడా. యాజ్ ఆఫ్ నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది రైస్. సేమ్ అన్నం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది. అన్ని కర్రీస్ పెట్టుకొని తినొచ్చండి, టెన్షన్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి. కొంచెం ఏంటంటే నొస్తున్నాయి, కానీ వాటిని మనం కొంచెం కంట్రోల్లో ఉంచుకొని, కొంచెం జండు బామ్ రాసుకోవడము, కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఉన్న టైంలోనే చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఎలా అంటే చేసుకుంటాను, అవుతుంది నాతో పని అని. కొంచెం సేపు వెదర్ని ఎంజాయ్ చేయండి, కొంచెం సేపు పిల్లలతో ఎంజాయ్ చేయండి, కొంచెం సేపు ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీ టెన్షన్ చెప్పండి ఎలా ఉంటుందో, ఇది కామెంట్స్లో చెప్పండి. చాలా రిలాక్స్ అవుతారు. ఎప్పుడూ ఆ వర్క్ పక్కన పెట్టండి. ఇంటికి రాగానే అసలు వర్క్ గురించి ఆలోచించకండి. వర్క్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు ఏదో టెన్షన్ ఉంటుంది. వర్క్ పక్కన పెట్టేసాను, ఇంకా వర్క్ లేదు, నేను ఇంటికి వచ్చాను, ఫ్రీ బోర్డ్ నేనండి. సండే మొత్తం ఎలా పడుకోండి, ఒక మార్నింగ్ 12 వరకు పడుకోండి, లేచి ప్రశాంతంగా ఫుడ్ తీసుకోండి. ఎంత అంటే అంత రిలాక్స్ అవ్వండి. ఇంటికి వచ్చి మీరే చెప్పండి ఎలా ఉంటుందో దీని రిజల్ట్స్. ఓకే అండి, బాయ్.